నా పేరు పావని అండి. మా ఆయన గారు అర్జును, పాయకరపేట ఇందిరా కాలనీ, అనకాపల్లి జిల్లా మాది. భువన్ తాతారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే కింద సీట్ ఇచ్చారంటండి. మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మేము నాయకులుగా తిరిగామండి. మరి ఆ విధంగా భువన్ తాతారావు గారు ఫోన్ నెంబర్ తీసుకుని మా ఆయన గారిది వచ్చి బిజ్జీలోకి వచ్చి ఇలా జనాన్ని నెట్టండి, 3000 2000 జనమైనా పర్లేదు అన్నారని చెప్పి మా ఆయన గారు మొత్తం కాలనీలన్నీ తనిఖీ చేసి 1500 మంది జనాన్ని నెట్టారండి. 1500 మంది జనాన్ని నెట్టిన తర్వాత ఆ జనం 7ంటికి వచ్చి 1 గంట వరకు ఎండలో మరిగారండి. సరిమలా మా స్పీచ్ ఇచ్చి దిగి వెళ్ళేదాకా ఇగో కోపిల్ని ఇస్తామని కాసేపు అన్నారు, లెక్క ఎట్టుకుంటామని కాసేపు అన్నారు, మనిషికి 200 ఇస్తాము తీసుకురమ్మంటే మరి ఆశకోలతో కూలి చేసుకున్న ప్రతి ప్రజలు వచ్చారండి. మరి కడుపుతో ఉన్న వాళ్ళు వచ్చారు, వృద్ధులు వచ్చారు, పురటాలు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు. మేము ఏం చేయమండి? మరి మా 3 పిల్లలు చచ్చిపోవడం తప్ప మాకు దారి లేదండి. మరి ఆయన డబ్బులు ఇస్తామని చెప్పి ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. కూరగాయలు భారం అన్నట్టు 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను, 80,000 ఇస్తాను అంటున్నారు. మేము ఎక్కడికైనా ఇట్టుకుంటాం. సరిమలమ్మ గారు మీటింగ్ అని అభిమానంతో జనాన్ని తీసుకొచ్చాం. మరి ఆవిడ ఎలా చేయడం, ఆయన ఎలా చేయడం ధర్మం కాదండి. మరి ప్రజలందరూ వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు. మరి మేము ఏం చేయమంటారు చెప్పండి? ఆయనేమో ఫోన్ ఎత్తరు, మేము మీటింగ్లోనో ఏం చేసుకుంటే ప్రెస్కి ఇచ్చినా పర్లేదు, కంప్లైంట్ ఇచ్చుకున్నా పర్లేదు, ఏం చేసుకున్నా పర్లేదు అంటున్నారండి. మరి ప్రజలేమో మీరే తీసుకెళ్లారు కదా, మీరే డబ్బులు ఇవ్వండి అని మమ్మల్ని అంటున్నారు. మరి ఏం చేయమంటారో మీరు, మరి ఏం న్యాయం చేస్తారో? మరి కాంగ్రెస్ పార్టీ తరపు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్న కానిచ్చి దాని పార్టీ మీద ఎంతో మందికి అభిమానం ఉందండి. మరి ఆ అభిమానాన్ని పోగొట్టుకుంటారో, మరి వచ్చిన ప్రజలందరికీ డబ్బులు ఇస్తారో, మరి ఏం చేస్తారో మీరే చేయాలి న్యాయం అని కోరుతున్నామండి సరిమలమ్మ గారు. అలాగే రాహుల్ గాంధీ గారి దగ్గర కాక కూడా వెళ్తుందని మేము కోరుకుంటున్నాము. మరి మేము భువన్ తాతారావు గారిని అభిమానంతో సరిమలమ్మ గారు మా ఇంటి ఆడపిల్లలాగా ఓట్లేసి గెలిపించుకుందాం అని అనుకున్నాం మేము. ఇప్పుడే ఇలా చేస్తే రానున్న రోజులకి మాకు ఏం చేస్తారండి ఆయన? చెప్పండి. మరి మా ప్రజలకు ఏం న్యాయం చేస్తారో, మరి డబ్బులు ఇస్తారో, మరి మా ప్రజలందరినీ ఏం చేయమంటారో మీరు న్యాయం చేస్తారని కోరుచున్నానండి. బాబు మీరు హాస్పిటల్ కట్టేస్తారన్నారు, అన్ని కట్టేస్తారన్నారు, ఎంట్లో మమ్మల్ని పడిచేసారు. నా ముందుకు రా నీ పడువు. మరి ఇప్పుడు డబ్బులు అయ్యి బాబు మడిచి 2 సందర్భాలా ఇంటి మీద వచ్చి పడిపోతున్నారు, తినేస్తున్నారు పట్టుకొని. వాళ్ళందరూ చచ్చిపోయేలాగా ఉన్నారు మనుషులు. ఎన్ని హాస్పిటల్ కట్టేసేవాడు దాంట్లో, ఎన్ని హాస్పిటల్ కట్టేసి ఎంతమందికి చచ్చి బతికిందామని చూసేవాడు నువ్వు. ఎవరు తప్పు పడుచుకున్నావు, ఏ పేదలు తప్పు పడుచుకున్నావు? నువ్వు హాస్పిటల్ కట్టాలని మమ్మల్ని అంతా అలాగే ఎంట్లో ఏడిపించావు. ఎంతమంది కానీ మళ్ళీ ముందుకు రండి అని ఆ ఎంట్లో కూర్చొని అలా ఏడ్చాం. మంచిగా కూడా ఇచ్చా కాదు, ఏమి డాక్టర్ అయ్యా నువ్వు? పెద్ద సొమ్ము తిన్నాక డాక్టరవో, లేకపోతే ఎవరో సొమ్ము తిన్నాక నువ్వు చెప్పు. మమ్మల్ని అలా ఏడిపెట్టినావు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ తీసుకొచ్చి ఏడిపెట్టినావు. అందరూ వచ్చి జగన్ చెల్లి పడ్డాయి నువ్వు చెప్పుతున్నాను నేను. అది చూసుకో, జగన్ చెల్లెలు కూడా వస్తుంది ఇక్కడికి. రప్పింతాం ఇప్పుడు ఈ పొట్టాలు గిట్టాలు మాకు నమ్మకం లేదు. జగన్ చెల్లెలు మేము రప్పింతాం ఇక్కడికి. ఓటు ఎలా గెలుచుకుంటుందో మేము చూస్తాం. ఆడ అన్న కూడా మేము పంతం వేసి ఓటు గెలుస్తామని చూస్తాం. ఎలా గెలుస్తుందో